శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న మురికిపూడి సుబ్రహ్మణ్యం భాగ్యలక్ష్మి వికలాంగుల దంపతులకు కుటుంబ పోషణ నిమిత్తం దాతల సహకారంతో కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడ్ న్యూస్ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణమోహన్ రావు హాజరై మాట్లాడుతూ శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థని స్థాపించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇంకా మున్ముందు రానున్న రోజుల్లో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మచార్యులు, గౌరవ సలహాదారులు నిమ్మల అనిల్ కుమార్, దేవురి వెంకట్రావు, దాసరి శ్రీనివాసరావు, ఎస్ ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి శివప్రసాదరావు, కోశాధికారి పెరమణ కమలాకర్, ఉపాధ్యక్షులు పాలెప వెంకటేశ్వర శర్మ, పూసపాటి నాగేంద్ర సాయిబాబు, మాధవాచార్యులు, చెర్లోపల్లి మల్లికార్జున, పాపినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ అవసరాల కోసం ఈ ఫౌండేషన్ వాళ్ళు దగ్గర 9,000 విలువైనటువంటి కుట్టు మిషన్ మాకు అందజేశారు. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా ఆవిడే కుడతా ఉంటుంది. విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారు అధ్యక్షులైనటువంటి శ్రీ శివ బ్రహ్మచారి గారు వారిని నేను కోరటం అయినది. అందుకగాను మాకు కుట్టు మిషన్ అందజేసినారు. చాలా రుణపడి ఉంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వికాస భారత సేవా సంస్థ ఫౌండేషన్ వారు మాకు కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్ అందజేశారు. వారికి వారి అధ్యక్షులకి శివ బ్రహ్మచారి అధ్యక్షులకి మా కృతజ్ఞతలు తెలుసుకుంటారు. మమ్మల్ని ఎప్పుడైనా మీరే కనిపెట్టుండాలి. మీకు ఎంతో కృతజ్ఞత తెలుపుకున్నారు. మీ అధ్యక్షులు మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో రాజు కాలనీలో ఉన్నటువంటి 2వ లైన్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి, వారి యొక్క పుణ్య దంపతులకి మా సంస్థ తరపున దాతల సహకారంతో మా శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో వారికి కుటుంబ పోషణ నిమిత్తమై కుట్టు మిషన్ను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సంస్థ ద్వారాగా ఎంతోమందికి పేదవారికి కుట్టు మిషన్లు కానివ్వండి, నిత్యం అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వస్త్రదానాలు, విద్యాదానాలు, ఇవన్నీ ఎన్నో మా చేతనైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మా సహాయ సహకారాలు నిరుపేద కుటుంబాలకి అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుడ్ న్యూస్ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు, గౌరవనీయులు పెద్దలు స్వర్ణ మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మా సంస్థ కోశాధికారి అయినటువంటి బ్రహ్మశ్రీ పెరమణ కమలాకర్ గారికి, అదేవిధంగా పూసపాడి నాగేంద్ర సాయిబాబు గారికి, మాధవ్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వీరి యొక్క జీవనోపాధి ఈ మిషన్ ద్వారా కానివ్వండి, వారికి వికలాంగులు కనుక వారి కుటుంబానికి కుటుంబ పోషణ కొరకు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వారందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు ఇలాంటి వారిని ఆదరిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ వారిని కూడా గుర్తుంచుకోవాలని, ప్రభుత్వం ద్వారాగా ఏవైనా వీరికి వెసులుబాటు ఉంటే వాడి కుటుంబ అవసరం కొరకు వారికి ఎన్నో ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి వారందరికీ కూడా తోడ్పాటు అందించాలని మనసా వాచా కర్మణః కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఇది స్థాపించిన కొద్ది కాలంలోనే దరిదాపుగా ప్రకాశం జిల్లాలో చాలా వరకు ఈ సంస్థ గురించి చర్చించుకోవడం నాకు కూడా తెలిసింది. ఎందుకంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పిల్లలకు ఈ మజ్జిగ ఇవ్వడంలో కానీ, వారి చదువులకు సంబంధించి ప్యాడ్లు, పెన్నులు, బుక్స్, అలాగే
ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో వారి మధ్యకి వెళ్ళి నిత్య అన్నదాన కార్యక్రమం, ఇటువంటి గొప్ప సేవా దృక్పథాలు కలిగి మంచి మనసు కలిగి మంచి సేవా తర్పణం కలిగిన ఈ విశ్వ వికాస భారతి సేవా సంస్థ సభ్యులందరికీ శివస్వామి ద్వారా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు మరోసారి వందనాలు చెప్తాం. స్వామి ఎంత దీని గురించి ఒక కార్యక్రమం తీసుకుంటే అది ఎంత కష్టమైనా సరే తాను దాన్ని పోరాటం చేసి సాధించిన దాకా స్వామి వదిలిపెట్టడు. అటువంటి గొప్ప హృదయం దేవుడు ఆయన దయచేశాడు. అలాగే ఆయనకున్న మిత్రులు, ఆ సభ్యులందరూ కూడా ఏది ఎండాకాలంలో మంచినీళ్ళు సలివేంద్రం పెట్టినా కానీ ఏ కార్యక్రమమైనా కూడా వాళ్ళు ఘనముగా విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు అట్లాగే రాజీవ్ గృహకల్పలో ఉన్న సుబ్రహ్మణ్యం మిత్రుడు నాకు తెలుసు, జూమ్లో వర్క్ చేస్తుంటాడు. అతని ఫ్యామిలీకి సంబంధించి ఆర్థికమైన పరిస్థితిని బట్టి దరిదాపుగా ఇది నాకు తెలిసి దరిదాపు 12,000 దాకా ఉండొచ్చు. అంత ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళ కుటుంబానికి విశ్వ వికాస భారతి సేవా సంస్థ వాళ్ళు అప్పగించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ఘనంగా జరుపుతున్నటువంటి గౌరవనీయులు పూజ్యులు విశ్వ వికాస భారతి సేవా సంస్థ చైర్మన్ గారైనటువంటి శివస్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.